హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మార్కెట్ని అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ద్వారా బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయి ఈరోజు మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఒక బ్యూటిఫుల్ ఎంట్రీ వచ్చింది. ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ, చాలా మంచి రిస్క్ రివార్డ్ వచ్చింది ఫ్రెండ్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఆర్డర్ బ్లాక్ని ఆ ఎంట్రీని కొంత టార్గెట్ వరకే హోల్డ్ చేయాలి. తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ చేస్తే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది, లేదా ఒక టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోతే మంచి రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది. అది ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో నేను ఇంకోటి ఏంటంటే నిన్న వీడియో లాస్ట్ 5 మినిట్స్ ఎందుకో ఆడియో ప్లే అవ్వలేదు ఫ్రెండ్స్, అది నా మిస్టేకే. నిన్న వీడియోలో లాస్ట్ 5 మినిట్స్లో మీకు చెప్పింది ఏంటనేది ఇప్పుడు చెప్తాను. జస్ట్ ఏం లేదు, అంటే రేపటి మార్కెట్ ఏమవుతుంది అనేది చెప్పానమాట. అంటే ఏం లేదు, నిన్న ఈ లాస్ట్ 2 క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ నిన్న లాస్ట్ 3 మినిట్స్ ఈ క్యాండిల్స్ చూస్తే మార్కెట్ రేపు ఇది బ్రేక్ అవుతుందని చెప్పానమాట. ఎగ్జాక్ట్లీ అనుకున్నట్టే మార్కెట్ ఇది బ్రేక్ అయింది. ఇది బ్రేక్ అవ్వడం అంటే చాలా స్ట్రాంగ్ క్యాండిల్తో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో బ్రేక్ అవ్వాలని చెప్పాను. అలాగే అట్ ద సేమ్ టైం అలాగే బ్రేక్ అయింది ఈ స్ట్రాంగ్ క్యాండిల్ చూసుకుంటే. ఇంకా నేను ఏంటంటే బుల్లిష్ వైపు ఉన్నానమాట. ఇంకా మార్కెట్ బుల్లిష్ వైపు ఒక ఆర్డర్ బ్లాక్ ఏదైనా వస్తే ఆ ఆర్డర్ బ్లాక్ ఈ టైప్లో తీసుకుందాం చూసానమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది ఎప్పటి నుంచో ఇది ఒక ఈ రెసిస్టెన్స్ అనుకోండి, ఆ రెసిస్టెన్స్ బ్రేక్ చేసినట్టు. అట్ ద సేమ్ టైం ఇదేంటంటే లాస్ట్ ఆర్డర్ బ్లాక్ మాట. ఈ ఆర్డర్ బ్లాక్ ఇంకా పోయినట్టమాట. ఈ ఆర్డర్ బ్లాక్ నిన్న చిన్న టార్గెట్ ఇచ్చింది, కాకపోతే చిన్న టార్గెట్. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ చేసింది అనమాట. ఇది ఒక ట్రెండ్ లైన్. ఆ ట్రెండ్ లైన్ నిన్నే బ్రేక్ చేసింది. అందుకే నేను ఏమన్నానంటే నిన్న ఇది బ్రేక్ అయిపోవచ్చే ఛాన్స్ ఉంది, బ్రేక్ అయితే చాలా పెద్ద మూవ్ వస్తుందని చెప్పాను అనమాట. నిన్న అదే ఉంది మాట. లాస్ట్ 5 మినిట్స్ అది ఆడియో కట్ అయినట్టుంది, సారీ, నా మిస్టేకే. ఓకే, సో ఈరోజు మార్కెట్ ఏంటనేది చూసుకుందాం. ఓకే, ఈరోజు ఏంటంటే ఈరోజు ఇది బ్రేక్ అయిపోయింది కదా, ఇది ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. అట్ ద సేమ్ టైం ఈ ఆర్డర్ బ్లాక్ లాస్ట్ హైయర్ హై బ్రేక్ అయిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిపోయింది చాలా మంచి స్ట్రాంగ్ క్యాండిల్తో. సో ఏంటంటే మనం ఇంకా అప్ సైడ్ ఈ సైడ్ కాల్ సైడ్ ట్రేడ్స్ తీసుకుంటాం అన్నమాట. సో మనకి ఎక్కడెక్కడ ఎంట్రీస్ వచ్చాయో ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందు స్ట్రక్చర్ తీసుకుందాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో స్ట్రక్చర్ అయితే లేదు. స్ట్రక్చర్ అయితే అది ఇంకో హయ్యర్లో ఫామ్ అయితే అప్పుడు స్ట్రక్చర్ వస్తుంది అన్నమాట. ఈ ఏరియాలోని బయ్యింగ్ ఏరియాలోని ప్రజెంట్ అయితే ఇక్కడైతే ఇది లాస్ట్ ఆర్డర్ బ్లాక్ జోన్ అవుతుంది. ఇది హయ్యర్ హై అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఉన్న లాస్ట్ పుల్ బ్యాక్ని క్రాస్ చేసింది. ఓకే, సరే, మనం 1 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళి ఈరోజు ఎంట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది చెక్ చేసుకుందాం. ఓకే, ఈరోజు మార్కెట్ ఇక్కడే ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ ఒక హయ్యర్ హై క్రియేట్ చేసింది అనమాట. ఇది ఫస్ట్ హయ్యర్ హై, ఎందుకంటే లాస్ట్ ఇక్కడ పుల్ బ్యాక్ ఉంది. ఈ పుల్ బ్యాక్ని క్రాస్ చేసింది. ఒకవేళ మార్కెట్ ఈ ఏరియాస్కి వచ్చింది అనుకోండి, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ తీసుకునే వాళ్ళం. కాకపోతే మార్కెట్ ఆ ఏరియాకి రాకుండా మళ్ళీ ఇంకో హయ్యర్ హైని క్రియేట్ చేసింది. ఆ, చూ ఉన్- ఇంకో హయ్యర్ హైని క్రియేట్ చేసింది. సో ఇదేంటంటే ఇది ఒక బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. అట్ ది సేమ్ టైం ఇది హయ్యర్ హై కింద ఇది బ్రేక్ ఆఫ్ ది ఇది బ్రేక్ దీన్ని బ్రేక్ చేసిందంటే ఇది హయ్యర్లో అవుతుంది అనమాట. ఇది ఆర్డర్ బ్లాక్ జోన్ అవుతుంది. ఓకే, ఇది ఆర్డర్ బ్లాక్ జోన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది బ్రేక్ అయింది. ఇది బ్రేక్ అయిన తర్వాత ఇది హయ్యర్ హై కింద ఎందుకు ఫిక్స్ అయిందంటే ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ని ఇది క్రాస్ చేసింది. సో ఇది హయ్యర్ హై. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్డర్ బ్లాక్ వస్తుంది అనుకుంటే ఆర్డర్ బ్లాక్ రాలేదు. ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి మార్కెట్ పైకి వెళ్ళిపోయింది అనమాట. ఈ ఆర్డర్ ఫ్లో ఇస్ నథింగ్ బట్ ద లాస్ట్ పుల్ డౌన్. అదే లాస్ట్ స్మాల్ పుల్ బ్యాక్ ఉంటుంది కదా, ఈ రైజ్ ఉంది కదా, ఈ రైజ్కి ముందున్న పుల్ డౌన్ అనమాట. అది ఆర్డర్ ఫ్లో అవుతుంది అనమాట. సో ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి మళ్ళీ ఇంకో హయ్యర్ హై క్రియేట్ చేసింది. చూడండి, ఇంకో హయ్యర్ హై క్రియేట్ చేసింది. ఈ హయ్యర్ హై ఇక్కడ ఉందన్నమాట. ఓకే, ఈ హయ్యర్ హై ఇది ఇది బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరిగింది, ఎందుకంటే ఇది లాస్ట్ హయ్యర్ హైని ఇది బ్రేక్ చేసింది. సో ఇది బ్రేక్ చేసిన తర్వాత బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అట్ ద సేమ్ టైం ఇది హయ్యర్లో అవుతుంది. సో ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అనమాట. ఓకే, ఇది హయ్యర్ హై కింద ఎందుకు ఫిక్స్ అయిందంటే లాస్ట్ పుల్ బ్యాక్ ఇది ఇక్కడ ఉంది, ఈ పుల్ బ్యాక్ని క్రాస్ చేసింది. సో అది హయ్యర్ హై కింద ఫిక్స్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉంది. ఆర్డర్ బ్లాక్ని ఇక్కడ కూడా టచ్ చేయలేదు. అట్ ద సేమ్ టైం ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి మార్కెట్ మళ్ళీ ఇంకో హయ్యర్ హైని క్రియేట్ చేసింది. ఓకే, ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి మార్కెట్ ఇంకో హయ్యర్ హైని క్రియేట్ చేసింది. మీరు ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి పైకి వెళ్ళింది కదా తీసుకోమంటే ఓకే తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే స్టాప్ లాస్ పెద్ద అయిపోతుంది కదా ఇక్కడ చూసుకుంటే. ఇక్కడ ఇలా ట్రేడ్స్ తీసుకుంటుంటే మనకేంటంటే ఇవన్నీ ప్రాఫిట్లే, కానీ తీసుకుంటే అంటే రిస్క్ మీరు ఎక్కువ చేయగలంటే తీసుకోవచ్చు. ఇంకా 70 పాయింట్స్, ఇక్కడేమో ఇదేమో ఒక 80, ఇది ఒక 90 పాయింట్స్ తీసుకోలేం కదా. ఓకే, ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి వెళ్ళింది,
అక్కడ ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఏదైనా క్యాండిల్ మనకు అనుకూలంగా ఉన్నదనుకోండి అక్కడ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా మనకి ఆ లిక్విడిటీ స్వీప్ క్యాండిల్ ఏం ఫామ్ అవ్వలేదు అన్నమాట ఇక్కడ. సో అందుకే ఇది తీసుకోలేదు. సో ఇక్కడ లాస్ట్ ఆర్డర్ బ్లాక్ టచ్ చేయకుండా ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి మళ్ళీ ఇంకో హయ్యర్ హైని క్రియేట్ చేసింది. ఇంకో హయ్యర్ హై ఎక్కడ ఉంది? ఇది బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అయిపోయింది. బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హయ్యర్ హై ఇక్కడ ఫిక్స్ అయింది. ఎందుకు? ఇక్కడ ఉన్న లాస్ట్ పుల్ బ్యాక్ ఇది ఇక్కడ కాదు, ఇక్కడ ఉంది లాస్ట్ పుల్ బ్యాక్. సారీ, ఇక్కడ ఉంది లాస్ట్ పుల్ బ్యాక్. అల్టిమేట్ పర్ఫెక్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉంది, లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉంది. సో ఈ పుల్ బ్యాక్ని క్రాస్ చేసింది. సో ఇండ్యూస్మెంట్ అయ్యింది. సో నేను ఇవన్నీ తీసేస్తాను. ఈ డిలీట్ చేస్తే మీకు క్లియర్గా ఓకే. సో మన లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉన్నట్టు. ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్గా మార్కెట్ ఏంటంటే ఈ ఏరియాకి టచ్ అయింది. ఓకే, ఇది హయ్యర్ హై. ఇది హయ్యర్ హై కింద ఎందుకు ఫిక్స్ అయిందంటే లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉంది. లాస్ట్ పుల్ బ్యాక్ని క్రాస్ చేసింది. ఇది హయ్యర్ హై కింద ఫిక్స్ అయింది. అట్ ద సేమ్ టైం ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉంది. ఇది లాస్ట్ లోవర్ హై, హయ్యర్లో. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసింది. లిక్విడిటీ ఏంటంటే ఇది ఒక లిక్విడిటీ జోన్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే స్టాప్ లాస్ ఉంటాయన్నమాట ఈ ఏరియాలోనే. ఆ లిక్విడిటీని కూడా తినేసి లిక్విడిటీ స్వీప్ అయిపోయింది అనమాట. అంటే లిక్విడిటీ స్వీప్ అయిపోయిందంటే అక్కడ అన్న స్టాప్ లాస్ నిట్ అయిపోతే మళ్ళీ ఏంటంటే మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ట్రెండ్ లైన్ కూడా ఫామ్ అయింది. ఓకే, ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. ఇంకా మనకి ఏంటంటే మన డైరెక్షన్ హిట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా కన్ఫర్మేషన్స్ అన్నీ మనకే ఉన్నమాట. ఏంటి? ఆర్డర్ బ్లాక్, అట్ ద సేమ్ టైం ఇండ్యూస్మెంట్ అయిపోయింది. ఇండ్యూస్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ లిక్విడిటీ ఏరియా స్వీప్ అంటే లిక్విడిటీని తినేసిన తర్వాత ఒక ట్రెండ్ లైన్ ఉంది. ట్రెండ్ లైన్ పైకి బ్రేక్ అవుతుందని ఉంది. మన ఫస్ట్ టార్గెట్ ఇది. ఓకే, అట్ ద సేమ్ టైం మీరు చూసుకుంటే ఇదే స్టాప్ లాస్. ఓకే, చూసుకుంటే ఎన్ని పాయింట్స్ వచ్చింది? 28 పాయింట్స్ చాలా తక్కువే. ఓకే, అదే కాకుండా ఇంకా ఫైన్గా రిఫైన్ చేయాలనుకుంటే ఈ క్యాండిల్ ఉంది కదా, అసలు చెప్పాలంటే ఎక్కడైతే ఈ ఎడ్జెస్లో ఉంటాయి కదా, ఇది ఏంటంటే లాస్ట్ హయ్యర్లో కదా, ఈ హయ్యర్లోని ఏదైతే అన్మిటిగేటెడ్ క్యాండిల్స్ ఉంటాయో ఆ క్యాండిల్స్ని టచ్ అయ్యి రివర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే అన్ని మిటిగేటెడ్ అయిపోయాయి. సో ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఏం లేదు. ఫెయిర్ వాల్యూ గ్యాప్ అండ్ అట్ ద సేమ్స్ ఆఫ్ ఇన్బ్యాలెన్స్ మనం చూసుకుంటే ఇక్కడ ఒక్కటే మాట, ఇది ఉందా ఈ క్యాండిల్, ఈ విక్ అది ఇంకా మిటిగేట్ అవ్వాలి. చూసుకుంటే ఈ క్యాండిల్ టచ్ చేయలేదు. ఓకే, ఇది మనం స్టాప్ లాస్ కింద ఇవ్వచ్చు. ఇది టచ్ చేస్తుంది అన్నమాట మార్కెట్ ఇది ఇంకా టచ్ చేయలేదు. ఈ ఇంబ్యాలెన్స్ ఇంకా ఉండిపోయింది అనమాట. ఈ ఇంబ్యాలెన్స్ని టచ్ చేస్తుంది మార్కెట్. సో అంటే ఇక్కడే తీసుకోవచ్చు. మరి అంతవరకు వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయగలరు. లేదు ఇంకా కన్ఫర్మ్ కాదు, ఇంకా అంటే మనకి ఇక్కడ టచ్ అయ్యి ఇంకా మార్కెట్ పైకి వెళ్తుంది అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ కూడా ఇంకా పొజిషన్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నీకు అంతా మరి కాన్ఫిడెన్స్ ఉంటే. లేదు ఇక్కడ దొరకలేదు అనుకోండి, ఇక్కడ ట్రై చేస్తావు. ఓకే, ఇక్కడ నుంచి కూడా మార్కెట్ పైకి వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇటు నుంచి మార్కెట్ పైకి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇవి ఉండిపోయింది అనమాట. ఇంకా ఆర్డర్ ఫిల్ చేయలేదు అనమాట. ఇది ఫిల్ చేయడానికి మార్కెట్ వస్తుంది. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే వస్తుంది. లక్కీగా ఈరోజు వచ్చింది అనమాట. ఇది ఫిల్ చేసింది. మనం ఇక్కడ స్టాప్ లాస్ ఇచ్చుకోవచ్చు. ఇదే స్టాప్ లాస్ ఇచ్చుకుంటే ఎన్ని పాయింట్స్? 8 పాయింట్స్ వచ్చింది. ఇదే కనుక టచ్ చేసి ఉంటే ఇక్కడ కనుక పెట్టి ఉంటే చాలా పెద్ద రిస్క్ రివార్డ్ వస్తుంది. కొన్ని ఎక్కువ లాట్, ఎందుకంటే 8 పాయింట్స్ వచ్చింది. ఎక్కువ లాట్స్ పెట్టుకుంటాం. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకుంటాము. ఓకే, చాలా పెద్ద రిస్క్ రివార్డ్. ఇక్కడ పెట్టుకున్న పెద్ద రిస్క్ రివార్డ్ వచ్చింది. ఎంత వచ్చిందో టోటల్గా చూద్దాం. నేనైతే ఇక్కడే పెట్టాను. ఇక్కడ పెట్టలేదు. అక్కడికి వచ్చిన తర్వాత రెండు లాట్లు ఎక్స్ట్రా పెంచానమాట. అంతే, ఇంకేం లేదు. ఓకే, ఫస్ట్ టార్గెట్ 1:5 వచ్చింది. ఒకవేళ ఇది అనుకుంటే ఎక్కడికో వెళ్ళిపోద్ది టార్గెట్. 1:23 ఏకంగా. ఓకే, ఇదైతే 1:20, ఇదేమో 1:5. ఓకే, చాలా మంచి టార్గెట్. 145 పాయింట్స్. ఏంటంటే ఏం లేదు, ఇంకా ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నది. అట్ ద సేమ్ టైం లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్లో. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న లిక్విడిటీని స్వీప్ తినేసింది. మార్కెట్ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసి ఇగోండి ఇక్కడ లాస్ట్ ఇంబ్యాలెన్స్ అన్మిటిగేటెడ్ స్వీప్ క్యాండిల్ అది కూడా టచ్ చేసి మార్కెట్ పైకి వెళ్ళిపోయింది అనమాట. ఈ ఎంట్రీని ఇంకో విధంగా కూడా తీసుకోవచ్చు. అది మీకు ఇంకో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నీకు లాస్ట్ 3 క్లాసెస్ నుంచి చెప్తున్న స్ట్రాటజీ అన్నమాట. లాస్ట్ 3 క్లాసెస్లో కూడా మీకు ఆ స్ట్రాటజీ చెప్పాను. ఓకే, అది కూడా అట్లా అంటే ఒకవేళ మనకి ఇక్కడ మనం క్యాచ్ చేయలేకపోయినా, లేకపోతే ఇక్కడ క్యాచ్ చేయలేకపోయినా ఇంకో చోటు ఉందన్నమాట. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసుకుంటే మీకు లాస్ట్ 2 క్లాసెస్ నుంచి ఈ స్ట్రాటజీ చెప్తుంటూనే వస్తున్నాను. ఓకే, ఏంటంటే ఇది లిక్విడిటీ స్వీప్ క్యాండిల్ అనమాట. మీకు డిఫరెన్స్ చూపిస్తాను చూడండి.
లిక్విడిటీ స్విప్ క్యాండిల్ దీన్ని ఎందుకు నమ్మాలి? ఈ ఈ ఏరియాకి వచ్చిందా? ఈ ఏరియాకి టచ్ అయింది. ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ టచ్ అయింది. ఓకే. నేను ఇక్కడ తీసుకోవాలనుకోవట్లేదు. ఏమో నాకు ఇంకా డౌట్‌గా ఉన్నది అనుకుందాం. ఓకే. ఇక్కడ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో లిక్విడిటీ స్వీప్ క్యాండిల్ చూసుకుంటాం అన్నమాట. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లిక్విడిటీ స్వీప్ క్యాండిల్ చూసుకుంటే ఇదుంది. ఇది లాస్ట్ ప్రీవియస్ లోని పైన క్లోజ్ అయింది. ఇది కిందది దేన్ని టచ్ అయింది? ఆర్డర్ బ్లాక్ టచ్ చేసే ఈ పైన వెళ్ళింది కదా! కాకపోతే ఈ క్యాండిల్ తీసుకోవచ్చా? ఈ క్యాండిల్ ఇలా స్టాప్ లాస్ తీసుకోవచ్చా అంటే చూద్దాం. తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు? ఎందుకంటే ఇక్కడ ఇలా దీన్ని టచ్ అయింది. ఆర్డర్ బ్లాక్ టచ్ అయిన తర్వాత లిక్విడిటీ స్వీప్ అయింది. అంటే ప్రీవియస్ క్యాండిల్‌ని లోని స్పైక్ క్లోజ్ అయింది. తీసుకోవచ్చా అంటే లేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి మార్కెట్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరగలేదు. ఇది హై బ్రేక్ చేయలేదు. ఈ హైని బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేసుంటే అది మనం ట్రస్ట్ చేసేవారు. ఇంకోటి చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇదుంది. ఈ క్యాండిల్ యొక్క లోని స్వీప్ చేసి పైన క్లోజ్ అయింది. సో ఇది తీసుకుంటామా? ఇది కూడా తీసుకోం. ఇది అంటే ఇది స్టాప్ లాస్‌కి ఇచ్చి మార్కెట్ మళ్ళీ ఈ ఏరియాకి వచ్చిందనుకోండి. అంటే ఇక్కడ ఈ ఓపెనింగ్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాం అన్నమాట. నేను మీకు లాస్ట్ 2 క్లాస్ నుంచి చెప్తాను. సో అదైనా తీసుకుంటాం అంటే అది కూడా తీసుకోలేం. ఎందుకు? ఇక్కడ లాస్ట్ హై ఇది ఉంది. ఈ హైని బ్రేక్ చేయలేదు. ఆ హైని బ్రేక్ చేసి ఉండుంటే మనం తీసుకునేవాళ్ళం. సో అది కూడా తీసుకోం. ఓకే. ఇది కూడా తీసుకోం. సరే నెక్స్ట్ ఈ క్యాండిల్ ఉంది. ఈ క్యాండిల్ కూడా ఏంటంటే లాస్ట్‌కి ఉన్న లోని స్వీప్ చేసి పైన క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ ఈ లాస్ట్ లో ఉంది కదా! ఈ లాస్ట్ కిందకి వెళ్ళినట్టే వెళ్ళి పైన క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ తీసుకుంటాం అంటే తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం? ఇక్కడ ఉన్న లాస్ట్ హై ఉంది కదా! ఈ లాస్ట్ హై బ్రేక్ చేసి ఇదిగోండి. ఇది ఈ హై ఉంది కదా! ఈ హైని బ్రేక్ చేసి బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగిన క్యాండిల్ అది. ఇదిగోండి. ఆ క్యాండిల్ ఇదే. ఆ క్యాండిల్ ఇదే. సో ఇగోండి మనం ఇక్కడ ఆర్డర్ బ్లాక్ తీసుకోకపోయినా లేకపోతే ఇక్కడ ఆ స్మాల్ ఇంబాలెన్స్ తీసుకోకపోయినాను ఇక్కడ మనం తీసుకోవచ్చు ఆర్డర్. ఇగోండి. ఈ క్లోజ్ ఉంది కదా! ఇంత స్టాప్ లాస్ ఇచ్చి, ఈ స్టాప్ లాస్ ఇన్ని పాయింట్స్ ఇచ్చి, ఈ క్లోజ్ దగ్గర ఎంటర్ అయ్యి టార్గెట్ అక్కడి వరకు పెట్టుకుంటాం అన్నమాట. ఇది కూడా చూసుకుంటే ఎంత వచ్చిందో రిస్క్ రివార్డ్ చూసుకుందాం. సేమ్ అంతే 1:5 అలాగ వస్తదేమో నాకు తెలిసి. అంటే చెప్తున్నానన్నమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంట్రీస్ మాట. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంట్రీస్. 1:4 అలాగొచ్చింది. మనం ఇక్కడి వరకు టార్గెట్ ట్రయల్ చేసుకోవచ్చా అంటే ట్రయల్ చేసుకోవచ్చు. కాకపోతే ఏమైందంటే ఇక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే నేనైతే ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడి వరకు వెళ్ళలేదు. అంటే నేను ఫిక్స్ అయ్యానన్నమాట. అంటే మార్కెట్ ఇక్కడ ఏంటంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ ఏంటంటే ఒక అన్‌మిటిగేటెడ్ స్వీప్ క్యాండిల్ మార్కెట్ ఏంటంటే ఎప్పుడు టచ్ చేయలేదన్నమాట ఈ ఏరియా. ఎగ్జాక్ట్‌గా చూసుకుంటే చూడండి. ఈ స్వీప్‌ని టచ్ చేయలేదు. ఇది ఇంబాలెన్స్ మాట. ఈ ఇంబాలెన్స్‌ని టచ్ చేయలేదు. మార్కెట్ చూడండి. ఆ ఏరియాకొచ్చి సడెన్ ఫాల్. అంటే ఇంత ఫాల్ వస్తదని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తర్వాత నేను అనలైజ్ చేసుకుంటూ చూసుకుంటే వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో అదొక ఎన్‌గల్ఫింగ్ క్యాండిల్. ఓకే. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఎన్‌గల్ఫింగ్ క్యాండిల్ అట్ ద సేమ్ టైమ్ ఇంకోటేంటంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో లిక్విడిటీ స్వీప్ క్యాండిల్ అండ్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా జరిగింది. లక్కీగా ఏంటంటే నేను ఈ ఏరియాస్‌లో ఇంకా డీకే అయిపోతుందన్నమాట. ఇక్కడ ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ ఇలా ఉన్నా సరే డీకే అయిపోతుందన్నమాట. స్లోగా మార్కెట్ పైకి వెళ్తుంది. అండ్ ఏంటంటే ట్రెండ్ లైన్ ఫార్మ్ చేసుకుంటూ ఎళ్తుంది. ట్రెండ్ లైన్ ఫార్మ్ చేసుకుంటూ వెళ్తుంటే నాకింక డౌట్ కొట్టిందన్నమాట. సంథింగ్ ఏంటంటే లిక్విడిటీ తీసుకుంటుంది. ఇదేంటంటే కిందకి ఎక్కడో సంథింగ్ ఇంకా ఫాల్ అయిపోతే ఛాన్స్ ఉన్నదని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేసి నేనేంటంటే ఇక ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను. 1:6 ఎంతో తీసుకొని ఎగ్జిట్ అయిపోయానన్నమాట. ఓకే. ఈ విధంగా ఈ ఎంట్రీ ఉందన్నమాట. మీకు ఈ 3 టైప్ ఆఫ్స్ అంటే ఎలా ఎంట్రీస్ ఒక ఎంట్రీయే. కాకపోతే 3 టైప్స్‌లో ఎలా ఎంట్రీ తీసుకోవాలనేది అర్థమైంది కదా! ఇదెందుకు ఇక్కడి నుంచి ఫాల్ వచ్చిందని కూడా రీజన్ చెప్పాను. ఎందుకంటే ఇక్కడ ఇది లిక్విడిటీ స్వీప్ క్యాండిల్ మాట. ఇది చాలా రోజులు మార్కెట్ అక్కడ టచ్ చేయకుండా ఇంబాలెన్స్ ఉన్న జోన్ మాట. అది టచ్ చేయకుండా మార్కెట్ నేను ఇది చూసుకోలేదు. లేకపోతే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంట్రీ తీసుకున్నా ఎంత పెద్ద ఫాల్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మార్కెట్ ఇంతవరకు రైజ్ అయింది. నేను ఇంత పెద్ద ఫాల్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, నేనిది చెప్పను. అంటే నేను ట్రేడ్ చేయలేదు. నేను చూడలేదు కూడాను. తర్వాత చూసానన్నమాట ఇది. ఓకే. ఇది చూసాను. ఇది మాత్రం అంటే ఇది చూసాను. ఈ లిక్విడిటీ స్వీప్‌కు ఉన్నది. అదొక రెసిస్టెన్స్‌లో చేస్తదని ఎక్స్‌పెక్ట్ చేసి ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను. నేను ఈ వీక్లీ చూడలేదన్నమాట. చూడలేదు. వీక్లీలోని బేరిష్ ఎన్‌గల్ఫింగ్ క్యాండిల్ చూడలేదు. అవి సో, ఆ విధంగా ఆ ఎంట్రీ అక్కడి వరకే టార్గెట్ హోల్డ్ చేశానన్నమాట. ఓకే. ఈ రోజుకైతే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం జరుగుతది ఏంటనేది నెక్స్ట్ వీడియో క్లాస్‌లో చెప్పుకుందాం. అట్ ద సేమ్ టైమ్ రేపు 3 డేస్ హాలిడేస్ ఉన్నాయి కదా! మనం ఈ మంత్ అయిపోయింది కదా! మార్చ్ మంత్ అంతా అయిపోయింది కదా! మార్చ్ మంత్‌లో మొత్తం ఎన్ని ఎంట్రీస్ వచ్చాయి? ఎన్ని ఫెయిల్యూర్ అయ్యాయి? మొత్తం అనేది ఒక వీడియో చేసి పెడతాను. అది మాత్రం చాలామంది చూడాలి. ఎందుకంటే మనకు మంచి యూజ్ అయ్యే వీడియో. మళ్ళీ రిపీట్ చేస్తే మళ్ళీ మనకి ఏంటవుతదంటే బాగా ప్రిపేర్ అవుతాం అన్నమాట. మళ్ళీ రేపు పొద్దున్న ఇలాంటి ఎంట్రీస్ వచ్చాయనుకోండి తీసుకోవడానికి చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటాం అన్నమాట.
సో రేపు కానీ ఎల్లుండి కానీ ఆ వీడియో చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్. మీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ఎవరికైనా స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలన్న టెక్నాలజీస్ నేర్చుకున్న వాళ్ళకి షేర్ చేయాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. అదే విధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఆర్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లోని నా నంబర్ ఇస్తాను. దానికి వాట్సాప్ ఆర్ కాల్ చేసినట్టయితే మీరు క్లాసెస్‌కి ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటనేది నేను మీకు డీటెయిల్‌గా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. రేపు కలుద్దాం. బాయ్.